పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లోనే ఒక విచిత్రమైన సంఘటన ఒకటి ఉంది. అది బైబిల్ చదివిన ప్రారంభ దినాల్లో అరే దేవుడు ఎందుకు ఎలా చేయబోయాడు, మానవ భాషలో చెప్పాలంటే దేవునికి ఏమైనా, అది ఏదో మీరు అన్నారు అలాంటి మాటే, ఎందుకు దేవుడు ఎలా చేయబోయాడు, ఎలాంటి సంఘటన బైబిల్లో ఎందుకు జరిగింది అని నేను బైబిల్ చదవటం ప్రారంభించిన నా ప్రారంభ దినాల్లో ఆ సంఘటన ఒక వింతగా, ఒక విచిత్రంగా, ఒక విడ్డూరంగా నాకు అనిపించింది. అన్న, బైబిల్లో అంత వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా అనిపించిన సంఘటన ఇది. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల ఎదుట అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. మరోసారి 24వ వచనం నా వైపు చూడండి, నా వైపు చూసి నాతో చెప్పండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంపజోడగా. ఇది ఎవరి గురించి రాయబడింది? దైవజనుడైన మోషేను గురించి. చదవబడిన ఈ మాటలో మీకు ఏదైనా విచిత్రంగా, విడ్డూరంగా, అరే దేవుడు ఏంట్రా ఎట్లా చేయబోయాడు, నేను చెప్పే కదా ప్రారంభంలో, ఇది చదివినప్పుడు నాకు ఒక వింతగా అనిపించింది, విచిత్రంగా అనిపించింది అని నేను అన్నా కదా. చదివిన ఈ పాసేజ్లో మీకేదైనా వింతగా అనిపించిందా? ఏదో చెప్పండి తల్లి, ఏదైనా విచిత్రంగా అనిపించిందా? మీరు తెలుగు వాళ్ళ, అమెరికా వాళ్ళ? నోరు తెరిచి మాట్లాడండి. తెలుగు వాళ్ళే కదా, కన్ఫర్మ్ మీరందరూ తెలుగు వాళ్ళే కదా. చదవబడిన ఈ మాటలో మీకు ఏదైనా విచిత్రం అనిపించిందా? క్యాజువల్గానే అనిపించిందా? ఏమనిపించింది విచిత్రంగా? అన్న విజయవాడనా, నేను బైబిల్ చదవటం ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ఈ మాట నాకు అర్థం కాల. ఏమని రాస్తుంది? మోషే దేవుని పిలుపునందుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళబోతూ ఉంటే దూసిన కత్తి చాతబూని యెహోవా దూత మోషేకు ఎదురుగా వచ్చి బిలామును దూత చంపాలని ప్రయత్నం చేసినట్లుగా దైవజనుడైన మోషేను చంపాలని దేవుడు ప్రయత్నం చేశాడట. మోషేను చంపాలని ఎవరు ప్రయత్నం చేశారు? చంపజూసినట్లుగా లేఖనాల్లో ఎవరిని చంపటానికి దేవుడు ప్రయత్నం చేశాడు? మోషేను చంపటానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు మోషే? అసలు పైన ఏం జరిగింది? 3వ అధ్యాయ ప్రారంభంలో హోరేబు పర్వతం దగ్గర పొదలో దేవుడు ప్రత్యక్షమై, మోషే నిన్ను నా సేవ కొరకు పిలుచుకుంటున్నా, 430 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా బ్రతుకుతున్న వ్యక్తులను విమోచించడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నా అని అంటంతో మోషే ఎగిరి గంతులేలా. ఏమన్నాడు? నేను నచ్చోడు ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నాకంటే యోగ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకో ప్రభా అని ఒక రెఫరెన్స్ కూడా ఇచ్చాడు. ఎవరి పేరు ఇచ్చాడు చెప్పండి? అహరోను పేరు చెప్పి, మా అన్న ఉన్నాడు అహరోను, మంచి మాటకారి, మా అన్నం చూసుకో ప్రభా అని అంటే, సారీ, స్పెసిఫిక్గా పదే పదే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నీవే నాకు కావాలి, నిన్ను తల్లి కడుపులో ఏర్పరచుకున్నా, 430 సంవత్సరాల ఇశ్రాయేలీల బానిసత్వాన్ని విడిపించే విమోచకుడుగా నిన్ను నియమించుకున్నా, నా పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నా,
బయలుదేరు అన్నాడు. మోషేకి ఇష్టం లేకపోయినా దేవుని బలవంతం మీద ఇశ్రాయేలీని విడిపించడానికి ఐగుప్తు దేశం వైపు వెళ్తున్నాడు. మిమ్మల్ని అడుగుతా, దేవుని మాటకు లోబడి ఇశ్రాయేలుని విడిపించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు స్వాగతం పలకాలా లేదా? రెడ్ కార్పెట్ వేసి, వెళ్ళను మోషే, నా పిలుపుకు లోబడ్డావు, నేను చెప్పిన మాటకు లోబడ్డావు, నా మాటకు లోబడి ఐగుప్తు దేశానికి వస్తున్నావు, వెరీ గుడ్, నీ బ్రతుకును ధన్యం చేస్తా అని స్వాగతం పలకాలి. అవునా కదా? స్వాగతం పలకపోతే పలకపోయాడు. స్వాగతం పలకకపోగా కత్తి తీసుకొని మోషేను చంపటానికి దేవుడు దిగొచ్చాడు అక్కడికి. మిమ్మల్ని అడుగుతా, మోషేను చంపటానికి దేవుడు అక్కడ ఎందుకు దిగొచ్చాడు? అక్కడ రాయబడిన తర్వాత వచనాలు చదివితే అర్థమవుతుంది. వెంటనే సిప్పోరా వాడిగల కత్తి తీసుకొని తన చిన్న కుమారుడికి సున్నతి చేయించి ఆ కత్తిరించిన మాంసపు మొక్క ఆ దూత ఎదుట వేస్తే, ఆ మాంసపు మొక్కను దూత పాదాల ఎదుట వేసిన వెంటనే దూత తన చేతిలో ఉన్న కత్తిని నేల మీద పడేశాడట. అప్పుడు సిప్పోరా అంటది, నీవు నిజముగా నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అని అంటది. అంటే చదవబడిన ఈ మాటలో నాకు సమాధానం చెప్పండి. మోషేను యెహోవా దూత ఎందుకు చంపాలని ప్రయత్నం చేసింది? అర్థం కాలేదు తల్లి. ఎందుకు చంపాలని ప్రయత్నం చేసింది? తన కొడుక్కి సున్నతి చేయలేదని. నేనంట, సున్నతి జరిగింది కొడుక్కా మోషేకా? మరి కొడుకుని చంపాలి కదా. కొడుకుని చంపకుండా దేవుని దూత చూడండి మోషేను చంపటానికి కత్తి తీసుకొని వచ్చాడు. ఇంకొక మాట కూడా అంట, కొడుకు సున్నతి జరగకపోతే దేవుడు సిప్పోరాని చంపొచ్చుగా. ఒక మాట, మోషేను ఆల్రెడీ సేవకు పిలుచుకున్నాడా లేదా? మరి సేవకు పిలుచుకున్న తర్వాత నా మోషే నాకు కావాలి కాబట్టి ఈ ఇంట్లో జరిగిన తప్పును బట్టి నేను కొడుకునన్నా చంపుతా, సిప్పోరానన్నా చంపుతా, మోషేను మాత్రం ముట్టుకోనని మోషేను కాపాడాలి కదా. పిలుచుకుంది దేవుడే, పనిస్తానని చెప్పింది దేవుడే. అదే దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా మోషేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు మోషే మీద ఖడ్గం పడబోయిందో మీకు ఒక మాట చెప్తా. సున్నతి ఆచారాన్ని కూర్చిన సంగతి సిప్పోరాకు తెలుసా, మోషేకు తెలుసా? నోరు తెరవాలి. సిప్పోరా ఇశ్రాయేలీయురాలా, మిద్యానీయురాలా? తను మిద్యానీయురాలు, అన్యురాలు. తనకి సున్నతి ఆచారాన్ని గురించి తెలియదు. ఇశ్రాయేలీయుడిగా పిలువబడుతున్న మోషే అబ్రహాము సంతానంలో నుంచి వచ్చినవాడు గనుక అబ్రహాముతో దేవుడు అంటాడు, నీకు మగ పిల్లలు పుడితే 8వ దినానే వాని గోప్యంగా చర్మాన్ని కత్తిరించి సున్నతి చేయాలి, ఇది తరతరాలకు నా నిబంధన అని దేవుడు అన్నాడు. నేను చెప్తా, వాక్యం ఏదో మోషేకే తెలుసు, సిప్పోరాకు తెలియదు. సున్నతి ఆచారాన్ని కూర్చిన సమాచారం ఇత్రోకు తెలియదు, సిప్పోరాకు తెలియదు, కొడుకు తెలియదు. సున్నతి ఆచారాన్ని గురించి బాగా ఎరిగిన వాళ్ళు ఎవరు? దీని అర్థం ఏంటంటే, మోషేను యెహోవా దూత చంపటానికి బయలుదేరటానికి కారణం ఏంటంటే, లోకంలో కొంతమంది తెలియక తప్పు చేస్తారు. ఏ వ్యక్తి అయినా తన బ్రతుకులో తెలిసి తప్పు చేస్తే, ఎరిగి తప్పు చేస్తే ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు అని ఈ పారాగ్రాఫ్ మనకు నేర్పుతున్న భయాన్ని పుట్టించే పాట. సున్నతిని గురించి తెలుసు, కత్తిరించాలని తెలుసు. ఇన్ని తెలిసినా మోషే దేవుని చిత్తాన్ని జరిగించకుండా, కొడుకు సున్నతి చేయించకుండా తాను బయలుదేరుతూ ఉన్నాడు. మీకు ఒక గంభీరమైన మాట చెప్తా. నువ్వెంత గొప్పోడువైనా నీలో పాపం ఉంటే దేవుడు సహించడు, క్షమిస్తాడు కానీ సహించడు. అయ్యో జెర్మియా పాస్టర్ గారండి, ఆయన లక్షల మందికి యూట్యూబ్లో వాక్యం చెప్తాడండి, పలానా చోట మీటింగ్ పెట్టారండి, లక్షల మంది అక్కడికి వచ్చారండి, వాక్యం విన్నారండి, అబ్బో చాలా గొప్పోడండి అని ప్రజలు అంటారేమో. ఎదుటోడు ఎంత గొప్పోడైనా పాపాన్ని దేవుడు క్షమిస్తాడేమో కానీ సహించడు. మరొకసారి చెప్పంటారా? దేవుడు పాపాన్ని క్షమిస్తాడేమో కానీ
సహించుడు. మోషేకి ఇది తప్పని తెలుసు, సున్నతి జరిగించడం వాక్యానుసారమని తెలుసు. దీని గురించే లోకాసు వార్తలో భక్తుడు ఇలా అంటాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఇలా అంటారు. 12వ అధ్యాయం 47వ వచనం నాతో కలిసి చెప్పండి. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. నా వైపు చూడండి, ఇద్దరు ఉన్నారు. ఒకడికేమో అనేక దెబ్బలు తగులుతున్నాయట, ఇంకొక అతను ఉన్నాడు, అతనికి మాత్రం కొద్ది దెబ్బలే తగులుతున్నాయట. సమాధానం చెప్పండి, ఎవరికి అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి? యజమానుని చిత్తం ఏంటో తెలిసి కూడా తెలిసి తప్పు చేసిన వాడికి అనేక దెబ్బలు తగులుతాయి. తెలియక తప్పు చేసేవాడు ఉంటాడే, తెలియక తప్పు చేసి ఉంటాడే, వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఒకరోజు ఒక తల్లి వచ్చింది, అన్నయ్య కొన్ని నెలలు బట్టి ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది, మీరైతే సమాధానం చెప్తారని మీ దగ్గరికి వచ్చా, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నయ్య అంది. తప్పకుండా చెప్తానమ్మా, ఏంటో అడిగాను. లోకంలో అన్ని ప్రజలు వడ్డీ వ్యాపారాలు చేస్తామంటే వాళ్ళకి భలే కలిసి వస్తుందన్న. ఈరోజు సైకిల్ మీద వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేసినోడు సంవత్సరం గడిచేసరికి డుగ్ 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 బుల్లెట్టు, ఇంకో సంవత్సరం గడిచేలోపు ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఇంకో సంవత్సరం గడిచేలోపు కారు, ఇంకో సంవత్సరం గడిచేలోపు 7 అంతస్తుల భవంతి. అన్ని ప్రజలకు వడ్డీ వ్యాపారం బాగా కలిసి వస్తుందన్నా, క్రైస్తవులైన మనకెందుకు కలిసి రావట్లేదన్నని మొత్తానికి ఆ గుంపులో నన్ను కూడా కలిపింది. మనకెందుకు కలిసి రాదన్నయ్య అంది. అసలు ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చింది అన్న. ఊరక తెలుసుకుందావా అన్నయ్య అని అడిగాను అంది. ఇది తెలుసుకోవటానికి అడిగింది కాదు, ఏదో ఎదురు దెబ్బ తగిలినట్లుంది. ఏం జరిగింది చెప్పు అన్న. మా ఇంటి పక్క ఒక బ్యాచిలర్ అబ్బాయికి ధర్మ వడ్డీ 2 రూపాయలు ఇచ్చా. ధర్మ వడ్డీ, ఏ వడ్డీ? 10,000 రూపాయల వడ్డీకి ఇచ్చా. నమ్మకంగా తీసుకొచ్చి ఇచ్చాడు. అక్క అక్క అన్నాడు. తర్వాత 10,000 రూపాయలు ఇచ్చేశాడు. ఇంకొక 2-3 నెలలు పోయిన తర్వాత అక్క 20,000 కావాలన్నాడు. తమ్ముడా 20,000 కాబట్టి 25,000 తీసుకో, సెట్ అంత అక్కనున్నా నీకేం బాధ, 25,000 ఇచ్చా. 2-3 నెలలు చక్కగా వడ్డీ కట్టాడు. శుభ్రంగా మంచి తమ్ముడు దొరికెళ్ళాను, నా వడ్డీ నాకు వస్తుందిలే అనుకున్నాను. 3 నెలల తర్వాత 25,000 ఇచ్చాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే అంత నమ్మకంగా ఉన్నాడు. చెప్తుంది, అన్నయ్య ఆ తర్వాత వచ్చి అన్నాడు, అక్క 1,00,000 రూపాయలు కావాలక్క, నమ్మకంగా వడ్డీ ఇస్తానక్క అంటే అందట. తమ్ముడా నీ నమ్మకత్వాన్ని గురించి నువ్వు నాకు చెప్పాలా, నీ అక్కను నాకు తెలియదా? చెట్టు అంత అక్కనున్నా నీకేం బాధ, 1,00,000 కావాలా, 1,00,000 కాకపోతే 1,50,000 తీసుకో అందట. ఆడు అదే సందట్లో సడియమి అన్నట్లు 2,00,000 కావాలక్క అన్నాడట. అక్క అన్నకు కూడా చెప్పకుండా 2,00,000 ఇచ్చిందట. ఇచ్చిన మొదటి నెల కనపడ్డాడట. సుమారుగా ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి హానోకు మాయమైనట్టు మాయమైపోయాడంట. ఆ అక్క వచ్చి అంటది, అన్నయ్య మీకు దర్శనాలు చూసే వరం ఉందంటగా, మీరు కళ్ళు మూసుకొని ఎక్కడేం జరిగిందో చెప్తారటగా, మీరు కళ్ళు మూసుకొని అడుగుడు తమ్ముడు మోసగాడు ఆడు ఎక్కడున్నాడో కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలో కనిపెట్టి అడ్రస్ చెప్పండి అన్నయ్య అంది. నేను మనసులో అనుకున్నా, ఆడు జీవితంలో ఇంకెన్నడు అని నేను అనలేదులే, మీరేం తొందరపడకండి. ఇప్పుడు ముగింపులో అంది, మన క్రైస్తవులకు వడ్డీ వ్యాపారం ఎందుకు కలిసి రాదన్నయ్య అనంట. మన క్రైస్తవులకు వడ్డీ వ్యాపారం ఎందుకు కలిసి రాదన్నయ్య? కలిసి రావటం కాదు, దెబ్బ మీద దెబ్బ పడిద్ది. ఎందుకో తెలుసా? వడ్డీ వ్యాపారం చేయటం వాక్యానికి విరుద్ధం, నీకు తెలుసు. అలాంటి పనులు చేయటాన్ని దేవుడు అంగీకరించడు అన్న సంగతి నీకు తెలుసు. మరలా చెప్తున్నాను, సినిమాలు చూడటం తప్పు అన్న సంగతి లోకస్తులకు తెలియదు. సినిమాకి వెళ్తాడు, సినిమా చూడటం తప్పు అన్న సంగతి నీకు తెలుసు. తెలిసినా నువ్వు సినిమా వైపు వెళ్తే తమ్ముడు దెబ్బ మీద దెబ్బ పడింది.
లోకస్తుడు ఉన్నాడు, ఫోర్నోగ్రఫీ చూస్తే ఏంటండి, సరదాగా సంతోషంగా వీడియో చూస్తున్నాను, యవనస్తుని ఫోర్నోగ్రఫీ చూస్తే తప్పే ఉంది అని లోకపు యవనస్తుడు అనుకుంటాడు, చూస్తాడు. వాడికి అంత ఎక్కువ దెబ్బలు తగలవు, 2-3 దెబ్బలే తగులుతాయి. ఫోర్నోగ్రఫీ తప్పని నీకు తెలుసు, బెట్టింగ్ తప్పని నీకు తెలుసు, సెల్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ చేయటం దేవుని వాక్యానికి విరుద్ధమని నీకు తెలుసు, ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో చాటింగ్ చేయటం వాక్యానికి విరుద్ధమని తెలుసు, త్రాగుడు దేవుడు అసహించుకునే పాపం అన్న సంగతి నీకు తెలుసు, అక్రమ సంబంధాలు దేవుడు అసహించుకునే పాపం అని నీకు తెలుసు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీకు చెప్పే వాక్యం ఇదేగా. ఎంత విని కూడా నువ్వు తప్పటడిగేస్తే అన్యుడికి ఒక దెబ్బే తగులుతుంది. తమ్ముడా, నీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. కూర్చొని ఆలోచించు. నీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగలటానికి దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించట్లేదేమో. ఏది తప్పో ఏది ఒప్పో ఇవన్నీ నీకు తెలిసి జీవితంలో తప్పు చేస్తున్నావేమో. అందుకనే నీ బ్రతుకుల్లో నువ్వు శిక్షించబడుతున్నావు అన్న సంగతి గ్రహించి ఎక్కడ తప్పటడుగులేస్తున్నావో తస్మాత్ జాగ్రత్త, మేలుకొని దిద్దుబాటు చేసుకుందువుగాక. తెలిసిన వాడు తప్పు చేస్తే దేవుడు ఎంత తీవ్రంగా ఎంచుతాడు, తెలియక తప్పు చేసిన వాడిని దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు. బైబిల్లో ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా 10 మార్లు తప్పు చేశారట. అనండి, 10 మార్లు తప్పు చేసిన ఇశ్రాయేలీలను కనాను దేశానికి తీసుకెళ్ళాడు. అఫ్కోర్స్ కొందరు మార్గ మధ్యలో చనిపోయారు. అయితే నేను చెప్పే మాట, ఇశ్రాయేలీలు 10 మార్లు తప్పు చేసిన దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు. మోషే ఎన్నిసార్లు తప్పు చేశాడు? ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. ఆ హోరేబు పర్వతం దగ్గర ద్రోహులారా అని కాని మాట అన్నాడు. కాని మాట అన్నందుకు మోషే కనానును పోగొట్టుకున్నాడు. నేనంట, మోషే తప్పు చేసింది ఒకేసారి కదా. ఇప్పుడు మోషే అనాలి, దేవా, ఇశ్రాయేలీలు 10 సార్లు తప్పు చేసిన నువ్వు క్షమించావే, 10 సార్లు తప్పు చేసిన నువ్వు సహించావే, 10 సార్లు తప్పు చేసిన ఓర్చుకొని నువ్వు తీసుకొని వెళ్ళావే, ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయవా? దీని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసుల దగ్గర నుంచి దేవుడు ఆశించే ఆత్మీయ స్థాయి కంటే వాక్యాన్ని బోధించే సేవకుల దగ్గర విశ్వాసులకు మించిన ఆత్మీయ స్థాయి దేవుడు కోరుకుంటాడు. మీరు 10 మార్లు తప్పు చేసిన దేవుడు సహిస్తాడేమో, అలాగని తప్పు చేయమని నేను చెప్పట్లా. 10 మార్లు తప్పు చేసిన దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, సహిస్తాడేమో. కానీ 24 గంటలు నీతి వాక్యం చెప్పే సేవకుడు నీతి లేని బ్రతుకు బ్రతికితే, 24 గంటలు పవిత్రతను గూర్చి బోధించే సేవకుడు పవిత్రత తప్పి బ్రతికితే, 24 గంటలు అబద్ధం ఆడకూడదు అని వాక్యం బోధించే సేవకుడు, వాక్యాన్ని చదివే సేవకుడు వాడే అబద్ధికుడైతే, సేవకుల దగ్గర నుంచి ఉన్నతమైన ఆత్మీయ స్థాయిని దేవుడు కోరుకుంటున్నాడు. లోకస్తుల్లో ఉన్న నీతి కంటే మీ దగ్గర నుంచి ఎక్కువ నీతిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి చెప్తాను, యజమానుని చిత్తం ఎరిగి తప్పు చేస్తే దెబ్బతింటావు, జాగ్రత్త. మొదటి మాట. దీనిలో రెండో పాట మీకు చెప్తాను. టకామని సమాధానం చెప్పండి. సున్నతి చేయించుకుంది ఎవరు? మోషేనా? మోషేకు పుట్టిన కొడుక? మోషే చేయించుకోలేదా? మోషే కుమారుడు చేయించుకోలేదా? మరి కుమారుని శిక్షించవచ్చు కదా. ఇక్కడ దేవుడు నాకు బయలుపరిచిన గుండెలు బ్రద్దలు చేసే ఒక మర్మయుక్తమైన సంగతి ఏంటో తెలుసా? కడుపును పుట్టిన యవ్వన పిల్లల పాపం తండ్రులకు శాపంగా మారుతుంది. నాకు భయం పడుతుంది మాట చెప్పటానికి. తల్లిదండ్రుల పాపం పిల్లలకు శాపం అవుతుంది అన్న మాట గతంలో విన్నాం కదా. ఈ పాసేజ్లో ప్రభు నాకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, తల్లిదండ్రులు భక్తిపరులైన, తల్లిదండ్రులు ప్రార్థనా పరులైన,
పిల్లలు దారి తప్పి బ్రతికితే, యవ్వన బిడ్డలు దారి తప్పిన మార్గాల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటే, యవ్వన బిడ్డల పాపం తల్లిదండ్రులకు శాపంగా మారిపోద్ది. యవ్వన బిడ్డ, నా వైపు చూడు. ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న జీవితం నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదం ఇచ్చేదిగా, ఆరోగ్యం ఇచ్చేదిగా ఉందా? ఉన్న ఆరోగ్యాన్ని కూడా తీసేదిగా ఉందా? ఉన్న ఆయుష్ను కూడా తీసేదిగా ఉందా? ప్రస్తుతం నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు నీ తండ్రి చేతి పనులు ఇంకా దేవుడు దీవించేటట్లుగా ఉందా? చేతి పనులు చితికిపోయేటట్లుగా నీ పనులు ఉన్నాయా? యవ్వన బిడ్డలు అందరూ చూడండి, కుమారుల పాపం తల్లిదండ్రులకు శాపంగా మారిపోద్ది. ఇది నేర్పుతున్న పాఠం. మీరు నన్ను అడగొచ్చు, అనయ్య ఇది నాకు అంత క్లారిటీ లేదు, ఇంకా బైబిల్లో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? పిల్లల పాపం తల్లిదండ్రులకు తగిలినట్లుగా, పిల్లలు చేసిన పాపాన్ని బట్టి తల్లిదండ్రులు ఒక శాపగ్రస్తమైన అనుభవం వైపు వెళ్ళినట్లుగా బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందంటే చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ ఒక ఆధారం చూపిస్తాను. అదే యాజకుడైన ఏలీ. అనండి, కొంచెం గట్టిగా చెప్పండి. అసలు ఆయన గుర్తొచ్చినప్పుడల్లా గుండెట్ల పిండబడుతుంది. ఎందుకో చెప్పంటారా? నిండు వృద్ధాప్యం వచ్చే వరకు, 98 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుని మందిరంలో దేవుని సేవ చేశాడు. ఏ వయసు వచ్చే వరకు? కొంచెం గట్టిగా రా తల్లి. ఏ వయసు వచ్చే వరకు? అద్భుతం ఏంటంటే, ఆయన నోట నుంచి ఒక మాట బయలుదేరిందంటే దేవుడు దాన్ని స్థిరపరిచేవాడు. ఒకరోజు అన్నమ్మ తల్లి వచ్చింది, ఏడ్చింది, నాకు సంతానం లేదని. ఏమన్నాడు తెలుసా? నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాతో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక అన్నాడో లేదో? అదే 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 సంవత్సరంలో ఆ తల్లి గర్భం తెరవబడింది. ఆ తర్వాత మందిరానికి వచ్చినప్పుడు కుమారుణ్ణి ఎత్తుకుని మందిరానికి వచ్చింది. ఈ ఆశీర్వాదపు వచనం పలకక మునుపు ఆవిడ సంతానలేమితో వచ్చింది. సేవకుని నోట నుంచి ఆ ఆశీర్వాదపు వాక్కు వచ్చిన తర్వాత ఈసారి మందిరానికి వచ్చినప్పుడు పుట్టిన కుమారుణ్ణి ఎత్తుకొని మందిరానికి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆయన నోటి మాటలు ఎంత అభిషేకం ఉంది? ఆయన నోట నుంచి ఒక మాట పలికితే అది స్థిరపడేది. నమ్మండి, 98 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసిన సేవకుడు అలాగే మందిరం దగ్గర ఉన్నప్పుడు, అయ్యా మీ కొడుకు పెద్దోడు, మీ చిన్న కొడుకు ఇద్దరు చచ్చిపోయారయ్యా, దేవుని నిబంధన మందసం పట్టబడిందయ్యా. ఏంటి? దేవుని నిబంధన మందసం పట్టబడిందా? ఫిలిష్తీయులు దేవుని నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారా? యాజకుడు కదా, కొడుకులు చనిపోయారన్నప్పుడు ఏమి ఏడవల, ఏడ్చుంటాడు కొంత బాధ. దేవుని మందసం పట్టబడిందన్న మాట ఎప్పుడైతే విన్నాడో వెర్రికాక వేస్తూ నిలవబడిన చోటే అలా పడిపోయాడు. అక్కడ ఒక పీట ఉంది, పీట ఒక ఎత్తైన పీట ఉంది. పడేటప్పుడు ఆ పీట మీద మెడభాగం పడిపోయింది. మెడ పీట మీద పడిందో లేదో మెడట్లా ఎముక ఇరిగిపోయినట్లుగా ఇరిగిపోయింది. పడిన చోటే చచ్చిపోయాడు, మరలా తిరిగి లేవల. పడిన చోటే మెడ విరిగిపోయింది, చనిపోయాడు, మరలా తిరిగి లేవల. జస్ట్ ఎవరో నిన్న నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఎవరో ఒక క్రికెటర్ అట, నిన్న ఆటాడుతూ ఆ బంతి పట్టుకుందామని ఎగిరాడట. కాలు బ్యాలెన్స్ తప్పింది, పడిపోయాడు. పడిపోయేటప్పుడట ఈ మెడభాగం నేలకు బలంగా తగిలిందట. మెడభాగం నేలకు తగిలేటప్పుడు మనిషి బాగా బరువు ఉంటాడు, మంచి ఎత్తరట, వెస్టిండీస్ ప్లేయర్, మంచి ఎత్తరి బలం ఉంటాడట. ఆ బలమంతా మెడ మీద పడితే జస్ట్ నిన్నటి దినాన ఆ క్రికెటర్ మెడ విరిగిపోతే చనిపోయాడో లేదో తెలియదు, బ్రతుకున్నాడో లేదో తెలియదు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఆటాడుతూ ఏదో జరిగింది. ఏలీ ఆడేవాడు కాదు, యాజకుడు, ప్రార్థనాపరుడు, ఇంత భక్తి కలిగిన దైవజనుడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఇలాంటి భక్తి కలిగిన దైవజనుడికి ఇలాంటి మరణం రావటం న్యాయమేనా? నోరు తెరిచి చెప్పండి రా, న్యాయమా అన్యాయమా?
అలాగని దేవుడు అన్యాయం చేశాడని అందామా? ఇన్ని సంవత్సరాలు మందిరంలో బ్రతికితే ఎందుకు ఈ సేవకుడికి ఎలాంటి ముగింపు వచ్చింది? ఎందుకో తెలుసా? కుమారుల పాపం ఆ తండ్రికి శాపంగా మారిపోయింది. ఏమని రాస్తుందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు అసలు ఆ మాటలు చూడండి. అయ్యా నాతో కలిసి. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చాను, స్వరమెత్తాలి పెద్దగా, ఇశ్రాయేలీలలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారని తానెరిగియు వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఎవరిని బిడ్డలారా, తప్పు చేసింది ఎవరు? ఏలి కుమారులు. ఏలి కుమారులు తప్పు చేస్తే ఏలి ఇంటి వారి మీదకి దేవుడు శిక్ష పంపించాడు. శిక్ష ఒకరోజు శిక్ష, 1 నెల శిక్ష, 1 సంవత్సరం శిక్ష. ఏమన్నాడు దేవుడు అక్కడ? ఏమని రాసింది విన్నారు కదా? ఏ శిక్ష అని రాసింది? నిత్యమైన శిక్ష నేను వాళ్ళ మీదకు పంపుతూ ఉన్నాను. ఎందుకు పంపుతున్నావయ్యా? తన కుమారులు పాపం చేస్తూ ఉంటే, ద్రోహ కార్యాలు చేస్తూ ఉంటే కుమారులను అడ్డగించలేదంటే అడ్డగించాడు, కానీ పిల్లలు వెళ్ళా. పిల్లలు చేసిన పాపం ఆ యాజకుని ఇంటి వారికి శాపంగా మారిపోయినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. తమ్ముళ్ళు, యవ్వన చెల్లెళ్ళు, మీరు పుట్టక మునుపు మీ అమ్మా నాన్న ఎలా ఉండేవాళ్ళు? మీరు యవ్వన వయసుకు రాకమునుపు మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? మీరు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత మీ కుటుంబంలో వాతావరణం ఎలా ఉంది? రోజు అమ్మ ఏడుస్తుందా? వీడెందుకు నా కడుపును పుట్టాడు, వీడు పుట్టకుండా ఉంటే బాగుంది, ఇలాంటిది నా కడుపుని ఎందుకు పుట్టింది, ఇది పుట్టకుండా ఉంటే బాగుండేదని రోజు ఆ కన్న గర్భం నిన్ను గూర్చి ఏడుస్తుందేమో, జాగ్రత్త. వాళ్ళు ఎప్పుడైనా అడ్డగించినప్పుడు, ఒరే తప్పురా, ఒరే ఇలా చేస్తే దేవుని శాపం వస్తుందిరా, ఇలా చేయటాన్ని బట్టే ఏలి కుమారులు ఇలా అయ్యారా, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దురా, చేస్తే బ్రతుకు శాపగ్రస్తం అయిపోద్దురా అని తల్లి అంటే, కొంతమంది అవన బిడ్డలు ఏమంటారు తెలుసా? ఇక నీ నోరు తెరిస్తే శాపాలే నువ్వు మాట్లాడేది, నోరు తెరిస్తే శాప మాటలన్నీ మాట వస్తాయి. అసలు నువ్వు తల్లివేనా? అసలు నాకు డౌటు, నువ్వు నన్ను అన్నావా లేదా? నేను నీకు పుట్టానా లేదా? నోరు తెరిస్తే శాప మాటలే మాట్లాడతావు, కానీ తల్లిగా ఏనాడైనా నన్ను ఆశీర్వదించావా? ఆశీర్వాదపు మాటలు మాట్లాడేవా? ఏమండి, తాగుబోతు కొడుకుని తల్లి ఏమైనా ఆశీర్వదిస్తుంది? వాడు 2 కోటలు తాగి వచ్చాడు, ఏ తల్లి అయినా చేతులు ఎత్తి, నాన్న రేపు 4 కోటలు తాగుదువుగాక. ఆమె నా ఎవరురా మనిషి? ఆడొకడు ఉంపుడు కత్తిని పెట్టుకున్నాడు. ఉంపుడు కత్తిని పెట్టుకున్న సంగతి తల్లికి తెలిసింది. తల్లి చూసి, నాన్న వచ్చే నెల ఇదే రోజు కల్లా ఒక్కలు కాదు 3 ఉంపుడు కత్తెలు నీకు ఉందురుగాక అని అంటదా? వివాహం కాకుండా అమ్మాయి ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటే తల్లికి తెలిసింది. మనం క్రైస్తవులం, బజారు వ్యక్తులం కాదు, లోకపు వ్యక్తులం కాదు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో ఆయన పిల్లలైన మనం పరిశుద్ధంగా బ్రతకాలి. రే తల్లి, అలా చేయొద్దు, దేవుని కోపం నీ మీదకి వస్తుంది. ఎందుకు ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నావు, ఎందుకు ఈ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నావు అని తల్లిని అడ్డగించినప్పుడు విధేయత చూపి బ్రతుకును దిద్దుకున్నావా?
బంగారు భవిష్యత్తు నీ ఒడిలో నా దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. తల్లి అడ్డగించక, మరే ఒక అబ్బాయితో షాటింగ్ చేస్తున్నామంటే, అరే ఒక్కళ్ళు ఎట్టారా, ఇంకొక ఇద్దరు ముగ్గురితో చేయి, గాడ్ బ్లెస్ యూ మై డాటర్, గాడ్ బ్లెస్ యూ అని అంటదా? ఆ మాట అంటున్నందుకు క్షమించండి. అసలు ఆ మాట అంటే తల్లి అనే పదానికే కళంకితురాలు, తల్లి అనే పదానికి అవమానం. వాక్యం వింటున్న దైవజనమ, దేవుడి స్థలంలో మోషేను చంపడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే, కుమారుడు యొక్క పాపం తండ్రి మీదకి శాపంగా దిగి వస్తుంది. తండ్రి కుమారులు, తల్లి కుమార్తెలు ఎలా ఉండాలో, ఎలా మన కుటుంబాలను దేవుడు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడో సామెతలో ఒక మాట గుర్తుకు తెస్తా. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 17:6. ఒకసారి చూడండి అందరూ, యవన బిడ్డలు అందరూ టిక్ చేసుకోండి. నాతో కలిసి, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. తండ్రులేమో కుమారులకు అలంకారమట, కుమారులేమో తండ్రికి కిరీటం వంటి వాళ్ళట. విన్నారు ఈ మాట? ఇంకొకసారి చూడండి, అది కుమారులైనా కుమార్తెలైనా. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, తండ్రులే కుమారులకు అలంకారం అనండి. ఇంకోసారి, చర్చికొచ్చే ఆ తండ్రి ప్రార్థనాపరుడైతే, సంఘంలో ఆ తండ్రి గురించి 10 మంది ఘనంగా మాట్లాడితే, కొడుకు పక్కనే ఉండి, ఆయన ఎవరో తెలుసా? మా డాడీ. ఆ తండ్రి పేద స్థితిలో నుంచి లేవనెత్తబడి, ఏ చెడు వ్యసనాలకు బానిస కాకుండా పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తబడి స్థితిమంతుడయ్యాడు. చర్చి కారులో వచ్చాడు. రే ఎవర్రా ఆయన అని అంటే, అక్కడే కొడుకున్నాడు అనుకో, ఏమంటాడు కొడుకు? నా వైపు చూడాలి. ఏమంటాడు? ఎవరో తెలుసా? మా డాడీరా. అదే తండ్రి తాగి ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద పడిపోయి ఉంటే, మా డాడీరా అంటాడా? ఈ తాగుబోతుడు కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది. ఈ తాగుబోతుడు గర్భాన్ని అనవసరంగా పుట్టా. ఈ వ్యభిచార కార్యక్రమాలు చేస్తే ఈ తండ్రి కడుపున అనవసరంగా పుట్టా. ఛీ, గయ్యాలిది నా తల్లి, ఛీ, కళంకితురాలు నా తల్లిని. అలాంటి బిడ్డలను పిల్లలు అసహించుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? తండ్రులు పిల్లలకు అలంకారం. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు ఒక అలంకారంగా మారుదురుగాక. అదిగో ప్రార్థనా పర్రాలని జెర్మియా అన్న పద్దాకలో ఒక తల్లి గురించి చెప్తాడే, అరే మోకరించిందంటే కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేస్తుంది అని చెప్తారే, ఆ తల్లి ఎవరు అనుకున్నావు? మా అమ్మ. ప్రతి తల్లి తండ్రి పిల్లలకు అలంకారంగా మారుదురుగాక. ఎట్ దట్ సేమ్ టైం పిల్లలు ఏమై ఉండాలి? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం వంటి వారు. తల్లిదండ్రులారా, యవన బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులకు మీరు కిరీటం వంటి వారిగా మారుదురుగాక. నేను మిమ్మల్ని అడుగుతా, టకామని సమాధానం చెప్పండి. మరియమ్మ తల్లి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. మరియమ్మ తల్లి అంటే మన చర్చిలో ఉండే మరియక్క కాదు, యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ ఉంది కదా. మరియమ్మ తల్లి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అలాగే చేతులు ఎత్తించండి, ఎవరు దించొద్దు, నా వైపు చూడాలా. తమ్ముడు, మరియమ్మ తల్లి తెలీదా? తెలుసొక్కాయ. మరియమ్మ తల్లి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అమ్మ షారం తెలుసా? తెలియదురా? ఎంతమందికి తెలుసు మరియమ్మ తల్లి? మరియమ్మ తల్లి మనందరికీ తెలియటానికి కారణం ఏంటి? రోమన్ క్యాథలిక్ వాళ్ళ. ఎవరు ఆ మాట అంది? రోమన్ క్యాథలిక్ వాళ్ళ. తల్లి ఎట్లా తెలిసిందమ్మా? మీ ఝాన్సీ, మీ అమ్మగారు చెప్పారా? మరియమ్మ తల్లి ప్రపంచానికి తెలియటానికి కారణం ఏంటంటే, మరియమ్మ తల్లి గర్భాన కిరీటం వంటి కుమారుడు పుట్టాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు.